హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఆల్రెడీ మనం 180 క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇది 181 క్లాస్. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ క్లాసెస్లో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, వరి పంట పండించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ప్రముఖమైన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పట్టును ఉత్పత్తి చేస్తోంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కొబ్బరి పీచు పరిశ్రమ ప్రధానంగా కేంద్రీకృతమైనది. ఆన్సర్ ఆప్షన్ డి, కేరళ. కేరళ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రధాన ఖరీఫ్ పంట. ప్రధాన ఖరీఫ్ పంట. ఆన్సర్ ఆప్షన్ ఏ, వరి. వరి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వాణిలోని ఏ రాష్ట్రం భారతదేశంలో అధిక రబ్బరు ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, కేరళ. కేరళ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, చెరకు పంట పూర్తి పరిపక్వానికి చేరునది. ఆన్సర్ ఆప్షన్ డి, 12 నెలలు. 12 నెలలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమైనప్పటికీ నీరు నిల్వ ఉంచకూడదు? ఆన్సర్ ఆప్షన్ సి, టీ. టీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ప్రపంచ దేశాలన్నిటిలో భారతదేశం యొక్క అత్యధిక ఉత్పత్తి. ఆన్సర్ ఆప్షన్ బి, తేయాకు. తేయాకు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మిశ్రమ వ్యవసాయం అనగా? మిశ్రమ వ్యవసాయం అనగా? ఆన్సర్ ఆప్షన్ సి, పంటల్ని పండించడం, పాలిచ్చే పశువులను పెంచడం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, పోడు వ్యవసాయాన్ని అస్సాంలో ఏమని పిలుస్తారు? పోడు వ్యవసాయాన్ని అస్సాంలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, జూమ్. జూమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశం అందు మొదటి హరిత విప్లవం డాష్లో జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి, 1967-68లో జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం దీనిపైన ఎక్కువగా కనిపిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి, గోధుమలు. గోధుమలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, రెయిన్బో విప్లవం దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వ్యవసాయ రంగంకి సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలో చెరుకు పంట సాగును పిలిచే ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి, ఇరిగేటెడ్ వ్యవసాయం. ఇరిగేటెడ్ వ్యవసాయం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, క్రింది వానిలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా గోధుమ పంట పండుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి. ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, మొక్కజొన్న పంటను అత్యధికంగా పండించు రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కొబ్బరి ఉత్పాదన అధికంగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ. కేరళ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఏ రాష్ట్రం ఎర్ర మిరపను అత్యధికంగా పండిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, భారతదేశంలోని ఏ పంటపై హరిత విప్లవం తన ప్రభావాన్ని చూపలేకపోయింది? ఆన్సర్ ఆప్షన్ డి, పప్పు దినుసులు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అల్లం మిరియాలు అధికంగా పండించు రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, తేయాకు ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ డి, అస్సాం. అస్సాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, కాఫీ ఉత్పత్తి అధికంగా గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ డి, కర్ణాటక. కర్ణాటక. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఇండియాలో చక్కెర భరణి అని పిలువబడు రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్.
నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్షీర విప్లవ పితామహుడు. ఆన్సర్ ఆప్షన్ సి వర్గీస్ కురియన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెరుకు సాగు అధికంగా గల రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొగాకు అధికంగా పండు రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హరిత విప్లవం ప్రయోగాత్మకంగా ఏ పంటతో ప్రారంభమైంది. ఆన్సర్ ఆప్షన్ బి గోధుమ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పశు సంపద అధికంగా కలిగి ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్గీస్ కురియన్ ఈ క్రింది వాటిలో దేనితో ముడిపడి ఉన్నారు. ఆన్సర్ ఆప్షన్ బి పాల ఉత్పత్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఖరీఫ్ పంట గడువు ఎంత. ఆన్సర్ ఆప్షన్ సి సుమారు 6 నెలలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేయు రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత కేంద్రీయ వరి పరిశోధన సంస్థ నందు కలదు. భారత కేంద్రీయ వరి పరిశోధన సంస్థ డాష్ నందు కలదు. ఆన్సర్ ఆప్షన్ ఏ కటక్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీలి విప్లవం దేనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ డి చేపలకు సంబంధించినది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉన్న చోటు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే గోధుమ పంట పండించడానికి అవసరమైన శీతోష్ణ స్థితి. ఆన్సర్ ఆప్షన్ ఏ 15 డిగ్రీల నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఇండియాకు ప్రపంచంలో ఎన్నో స్థానం ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రెండవ స్థానం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పండ్ల వ్యవసాయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆన్సర్ ఆప్షన్ డి పోమాలజీ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విత్తనాలను నాటు పెట్టడం ద్వారా సాగు చేయునది క్రింది వానిలో ఏది. ఆన్సర్ ఆప్షన్ సి ఉల్లి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం. ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక వేరుశనగ పండించే దేశం. ఆన్సర్ ఆప్షన్ డి చైనా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పోడు వ్యవసాయం ఇంకా ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ బి ఒరిస్సా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పశు సంపద అధికంగా గల దేశం. ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కళ్యాణ్ సోనా అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ ఏ అధిక దిగుబడినిచ్చే గోధుమ రకం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వానిలో ఖరీఫ్ పంట కానిది ఏది. ఆన్సర్ ఆప్షన్ డి శనగలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో అత్యధిక పశు సంపద గల దేశం. ఆన్సర్ ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో రబ్బరు పండించే రాష్ట్రాలలో కేరళది ప్రథమ స్థానం. భారతదేశపు రబ్బరు ఉత్పత్తిలో దాని వాటా ఎంత. ఆన్సర్ ఆప్షన్ డి 90% కన్నా తక్కువ. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింద ఇచ్చిన రాష్ట్రాల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జోవార్ పంట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మొదటి పట్టికను రెండవ పట్టికతో జతపరిచి క్రింద ఇవ్వబడిన కోడ్స్ నుంచి సరి అయిన జవాబులు ఎంపిక చేయుము. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఏ వచ్చేసి 4 ఎక్వాకల్చర్ వచ్చేసి చేపలు, అండ్ ఫ్లోరికల్చర్ వచ్చేసి
3 పువ్వులు. నెక్స్ట్ సెరికల్చర్ వచ్చేసి 1 సిల్క్ సెరికల్చర్ వచ్చేసి 1 సిల్క్ అండ్ విటికల్చర్ వచ్చేసి 2 ద్రాక్ష. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్లాస్లో క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫ్రెండ్స్. మీరు మాత్రం మన ఛానల్ని డైలీ తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.